రాష్ట్రంలో డీలిమిటేషన్ రాబోతుంది. ఇదే విషయంలో చట్ట సవరణ చేసే అవకాశం కూడా ఉంది. ఈ చట్ట సవరణ పైన పార్లమెంట్లో దానికోసం సపరేట్గా నిర్ణయాలు తీసే అవకాశం కూడా ఉంది. అందులోనూ ఏ విధంగా చట్ట సవరణ చేస్తారు, ఎన్ని సీట్లు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారో పూర్తిసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డీలిమిటేషన్ రావడం వల్ల కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ బీఆర్ఎస్లో కానీ పనిచేసిన ఎంతో మంది నాయకులు ఉన్నారు. ఇంకా చాలామంది ప్రజలకు మంచి చేసే నాయకులు కూడా ఉన్నారు. ప్రజలు మెచ్చే నాయకులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి అవకాశం రావడానికి, అందులోనూ తక్కువ నియోజకవర్గాలు ఉండడం వల్ల చాలా దూరంలో ఉన్న ప్రజలకు కూడా ఈ సర్వీస్ సేవలు అందకపోవడం, దగ్గరగా నియోజకవర్గాలు దగ్గర కేటాయింపులు చేసి మళ్ళీ సపరేట్గా కలెక్టరేట్ ఆఫీసులు నిర్మించి ప్రజలకు ఇంకా ప్రభుత్వం దగ్గర అయ్యే విధంగా ప్రయత్నాలు చేసే కార్యక్రమం దిశ కనబడతా ఉన్నారు. మరి మహిళలకు ఎంత రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు, ఆ తర్వాత ఎంతమందికి డీలిమిటేషన్, ఎన్ని స్థానాల్లో డీలిమిటేషన్ కాబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది ఒక్కసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, అసెంబ్లీలో 40 పక్క, డీలిమిటేషన్ తర్వాత 50కు పైనే సీట్లు పెరిగే ఛాన్స్. శాసన మండలిలోనూ 13 సీట్లు, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు కేంద్రం కసరత్తు. అయితే ఇక చాలా మందికి కొత్త ఉపాధి దొరకబోతుంది. ఇందులో ఇదో ఉపాధే కదా, అది ప్రజలకు ఇంకా సేవ చేసుకునే కార్యక్రమాలు కూడా పెరిగినాయి, ఇంకా స్థానం కూడా పెరిగినాయి. ఇప్పుడు అసెంబ్లీ స్థానం 40, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది మనకు 119 స్థానాలు ఉన్నాయి. ఇది కలుపుకుంటే 41 కలుపుకుంటే మన స్థానం 159కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే 159 నియోజకవర్గాలు అయ్యి తయారయ్యి ఉంది. ఇలా ఉండడం వల్ల ప్రజలకు మరింత దగ్గరకు ప్రభుత్వం వెళ్ళే అవకాశం ఉంటుంది. త్వరలోనే ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే చూడండి, డీలిమిటేషన్ తర్వాత 50కు పైన సీట్లు పెరిగే ఛాన్స్. శాసన మండలికి 13 సీట్లు పెరిగే అవకాశం ఉంది. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించబోతున్నారు. ఇంతవరకు మనం చూసింది పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు మోస్ట్లీగా వాంటెడ్గా మెన్సే ఉన్నారు, ఉమెన్స్ ఎక్కువ చాయిస్ ఉండకపోయేది. ఇప్పుడు 33% రిజర్వేషన్లు పెంపు అమలుకు కార్యక్రమం దిశగా కేంద్రం కసరత్తు చేసే అవకాశం ఉంది. అంటే అదే విషయాన్ని ఒక్కసారి మనం చదువుకుంటే, జనాభా లెక్కలు డీలిమిటేషన్తో సంబంధం లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణతో మహిళా నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దీనిపై ఇప్పటికీ ప్రతిపక్షాలకు సమాచారం ఇవ్వగా ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే కేంద్రం కేబినెట్ దీనిని సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించనుంది. ఆ తర్వాత లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ యొక్క 33% రిజర్వేషన్ కావచ్చు, లేకుంటే 40 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం, దాన్ని ఎక్కడ ఆమోదించాలి? వీళ్ళు పూర్తి స్థాయిలో పార్లమెంట్లో కేబినెట్లో ప్రతిపాదించిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందేలా ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్రం 40 సీట్లు పక్క. మహిళా బిల్లులు అమలును 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు డీలిమిటేషన్తో ముడిపెడుతూ రాజ్యాంగంలోని 106వ సవరణలో పొందుపరిచారు. దీంతో చట్టసభల్లో 3వ వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ప్రకారము లేదా లాటరీ విధానంలో అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 3వ వంతు సీట్లు కేటాయించాలని తాజాగా ప్రతిపాదిస్తున్నారు. ఈ విధానం తర్వాత సీట్లు కేటాయింపు సులభమవుతుంది. దీని అంచనా వేస్తున్నారు. దీనికి ప్రకారం తెలంగాణలోని 119 సీట్లలో 3వ వంతు అంటే 40 సీట్లు మహిళలకు కేటాయించడం తప్పనిసరి కానుంది. ఇందులోనూ ఎస్సీ, ఎస్టీ మహిళలకు పోను మిగిలిన సీట్లు జనరల్ మహిళలకు కేటాయిస్తారు. దీంతో పాటే శాసనమండలిలోనూ 3వ వంతు అనగా 13 సీట్లు వారికి రిజర్వ్ కానున్నాయి. మహిళా నేతల్లో కొత్త ఆశలు ఇక రూపొందించుకున్నారు. ఈ డీలిమిటేషన్ తోటి లాభాలు ఎందుకు చెప్తున్నా, ఇది మనకు ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం అధికారం నడిపిన తర్వాత డీలిమిటేషన్ కాబోతుంది. తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాలు కూడా విభజించే అవకాశం ఉంది. చాలా వరకు మహిళలకు కూడా రిజర్వేషన్లు కలిపి ఏది ఆ యొక్క 106 చట్ట సవరణ చేసి వాళ్ళు లోక్సభ, రాజ్యసభలో ఆమోదించిన తర్వాత దీనిపైన పూర్తి కసరత్తు చేసే అవకాశం కూడా ఉంది. ఈ డీలిమిటేషన్ ద్వారా వచ్చే లాభాలు ఏంటంటే, మోస్ట్లీగా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, చాలా వరకు మహిళలకు కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఇక కొత్త ఉపాధి కూడా జనరేట్ అయ్యే అవకాశం కూడా ఉంది.